జొన్నల పిజ్జా, కొర్రల బర్గర్, రాగి పాస్తా, సామల నూడిల్స్ వంటకాల పేర్లు వింటే నోరూరుతుందా? చిరుధాన్యాలతోనూ ఇవి చేసుకోవచ్చంటే ఆశ్చర్యంగా ఉందా? అవే కాదు, 100కు పైగా రుచికరమైన వంటకాలు మిల్లెట్స్ వండుకోవచ్చని చెబుతున్నారు భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు. 5 రకాల చిరుధాన్యాలతో తయారైన బియ్యాన్ని మార్కెట్లో అందిస్తున్నారు ఐఐఎంఆర్ సైంటిస్టులు. ఆధునిక జీవన శైలితో మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్లు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల తాకిడి ఎక్కువవుతుంది. ఈ పరిస్థితిలో మనం ఏం తినాలి, ఎట్లా తినాలి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయి. అందుకు సమాధానంగా పూర్వకాలంలో నానమ్మ, తాతలు పాటించిన ఆహార పదార్థాలను పాటించడమే ఉత్తమం అని జాతీయ పోషకాహార సంస్థ మొదలు ఎంతో మంది డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు చిరుధాన్యాలు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో తెలిపింది. మధుమేహం, ఊబకాయం నియంత్రణకు చిరుధాన్యాలు సత్ఫలితాలనిస్తున్నట్లు వెల్లడించింది. కొర్రలు, రాగి, సజ్జలను ఆహారంగా తీసుకున్న వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయి తక్కువ నమోదైనట్లు జాతీయ పోషకాహార సంస్థ పరిశోధనలో తేలింది. అంతేకాదు, జీర్ణక్రియ మెరుగవడంతో పాటు హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మిల్లెట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలని సిఫార్సు చేసింది. రుచికరమైన కూరతో అన్నం కలిపి తింటేనే చాలా మందికి కడుపు నిండిన భావన కలుగుతుంది. సంకటి, జావలు, రొట్టెలు తినడం 1-2 పూటల వరకు ఓకే అంటారు. అంతకు మించి రెగ్యులర్ గా తినలేరు. షుగర్ పెరిగితే మరొక 2 మాత్రలు ఎక్కువ మింగడానికి సిద్ధపడతారు. కానీ వరి అన్నం మానేయటం లేదా తగ్గించడానికి ససేమేరా అంటారు చాలా మంది. అలాంటి వారి కోసమే చిరుధాన్యాలతో ఎల్లాగ్ బియ్యం తయారు చేశారు ఐఐఎంఆర్ పరిశోధకులు. అది కేవలం చూడడానికే కాదు, వరి అన్నంలాగే తెల్లగా కూరతో కలిపి ముద్దగా చేసుకుని తినడానికి అనువుగా, రుచిగా ఉంటుంది. బిర్యానీ, పులిహోర, పులావ్ వంటి కమ్మని వంటకాలెన్నో ఎల్లాగ్ రైస్ తో వండుకోవచ్చని చెబుతున్నారు. ఎల్లాగ్ బియ్యం ఎక్కువసేపు నానబెట్టని అవసరం లేకుండా 8 నిమిషాల్లోనే ఉడుకుతుంది. అయితే గంజివార్చే ప్రక్రియలో వీటిని వండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్లోని ఐఐఎంఆర్ ఆహార ఉత్పత్తుల కొనుగోలు కేంద్రంలో మాత్రమే ఎల్లాగ్ బియ్యాన్ని విక్రయిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి విడుదల చేస్తామని న్యూట్రీ హబ్ సీఈఓ జాన్స్టన్ స్టాన్లే చెప్పారు. ये चावल तो ऑलरेडी मार्केट में आ गया क्योंकि हमारा पास प्रोडक्शन फैसिलिटी भी आ गया, हम प्रोड्यूस कर लिया. हमारा शॉप है, हमारा आउटलेट, उसमें हम सेल्स में भी रखे हैं ये मिलेट चावल का. उसी तरह का 2 स्टार्टअप्स ऑलरेडी हमसे टेक्नोलॉजी इसका ले लिया. सो उन लोग भी स्टार्टअप शुरू कर ले होंगे, कर लिया होगा, अदरवाइज अभी तुरंत कर लेंगे. ये अभी कोई किसी का इम्पोर्टेंस इंटरेस्ट है, अभी हमसे आके हमारा स्टोर से भी खरीद सकते हैं. बट तुरंत मेरा ख्याल से स्टार्टअप्स 2 ऑलरेडी आ गया, ले लिया टेक्नोलॉजी. सो अनदर 2-3 स्टार्टअप्स ले लिया तो मार्केट में ये पूरा आ जाएगा. మిల్లెట్స్ ను ముందుగా దేనికదే పిండి పట్టించి దాన్ని మరొక మిషన్ ద్వారా ఎక్స్ట్రూషన్ చేయగా బియ్యం గింజల రూపంలోకి వస్తాయి. వాటిని ఆరబెట్టి ప్యాక్ చేస్తామని ప్లాంట్ సూపర్వైజర్ చెప్పారు. చిరుధాన్యాలతో కేక్స్, బ్రెడ్, బిస్కెట్లు, కుకీస్, మఫిన్లు, సేమియా, పేలాలు, పాస్తా, న్యూట్రీబార్, కారపూస, జంతికలు వంటి రుచికరమైన పదార్థాలు మరెన్నో న్యూట్రీ హబ్ లో తయారు చేస్తున్నారు. ఇవే కాకుండా జొన్న, సజ్జలతో మాడిఫైడ్ పిండిని కొద్ది రోజుల్లో అందుబాటులోకి తేనుంది ఐఐఎంఆర్. మిల్లెట్ ఇడ్లీ, పొంగల్, సూప్ రెడీ మిక్స్లు సైతం భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థల్లో లభ్యమవుతున్నాయి. మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టార్టప్స్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా 101 వెరైటీల తయారీలో సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది ఐఐఎంఆర్. ये मिलेट्स 9 तरीका मिलेट्स होता है इंडिया में, ठीक है. एक मिलेट में अलग अलग गुणवत्ता होते हैं. सो मिलेट्स हर दिन एक मिलेट खाने के लिए शुरू करना है हमें. हम पहले सोचेंगे, पहले हमारा फोर फादर्स मिलेट्स ही खाते थे, बट स्लोली हम उसका छोड़ दिया, राइस, व्हीट खाना बहुत ज़्यादा खाना शुरू कर लिया. ये अभी के टाइम में हम दोबारा मिलेट खाना शुरू करना है क्योंकि मिलेट्स एक इम्पॉर्टेंट क्रॉप है फॉर क्लाइमेट चेंज. उसके लिए भी इम्पॉर्टेंट है बिकॉज उसका पानी की आवश्यकता बहुत कम होता है. वन थिंग. अनदर थिंग आप देखेंगे मिलेट्स में बहुत ज़्यादा न्यूट्रिएंट्स होते हैं. ये न्यूट्रिएंट्स हमारा शरीर के लिए, हमारा ग्रोथ के लिए,
हमारा वेल बीइंग के लिए बहुत इम्पोर्टेंट होता है। చిన్నారులు యువత ఇష్టపడేలా మిల్లెట్స్ తో బర్గర్లు, పిజ్జాలు, పాస్తా కూడా న్యూట్రీహబ్ వేదికగా తయారు చేస్తున్నారు. అయితే ఇవి పూర్తిగా చిరుధాన్యాలతో చేయటం కష్టమని పరిశోధకులు అంటున్నారు. కనీసంగా 10 నుంచి 20% వరకు గోధుమలు కలపడం ద్వారానే సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే మైదాకు బదులు ఇది మంచిదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిల్లెట్ పఫ్స్ కానీ మిల్లెట్ స్నాక్స్ కానీ ఒక మంచి ఆల్టర్నేటివ్ ఫుడ్ అనేది ఉంటుంది. సో అదే కాకుండా బిస్కెట్స్ కానీ, కుకీస్ కానీ, మఫిన్స్ కానీ ఇవన్నీ చాలా రకాలుగా చేస్తున్నారు అనమాట. సో వాటిలో కూడా చాలా హై ఇంటెన్సిటీతో మనం ప్రోడక్ట్స్ చూసినప్పుడు షుగర్ ఫ్రీ కుకీస్ అని, గ్లూటెన్ ఫ్రీ కుకీస్ అని, ఫుల్లీ మల్టీ మిల్లెట్ కుకీస్ అని ఇలాంటి పద్ధతిలో మనం ప్రోడక్ట్స్ అనేవి చాలా చేసినప్పటికీ సో మనకు ఆల్టర్నేటివ్ హెల్తీ ఫుడ్ అనేది రీసెంట్గా ఫుడ్ అనేది మార్కెట్లోకి అవైలబుల్గా ఉంది కాబట్టి కంపల్సరీ మిల్లెట్ అనేది మనం ఖచ్చితంగా ఒక పోషకాల్లో డెఫినెట్గా మనం యూజ్ చేసుకోగలం. ఇటీవల కాలంలో చాలా మందికి హెల్త్ కాన్షియస్ పెరగడంతో మిల్లెట్ ఫుడ్ కి డిమాండ్ పెరిగింది. IIMR రూపొందించిన ఎన్లాగ్ రైస్ ను ఉపయోగించడానికి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.